ఓం నమః శివాయ. పసుపు కుంకుమ అంటే ఏంటి? ఎందుకు పసుపు కుంకాన్ని మనం మన దినచర్యలో భాగంగా పూజకి వాడుకుంటాము? అదేవిధంగా ఏదైనా నూతన వస్త్రాలు తీసుకున్నా, ఏదన్నా కానీ ఒక నూతన రథం కొనుక్కున్నా, ఏదైనా వివాహ శుభకార్యాలు చేసినా ఈ పసుపు కుంకుమని ఎందుకు వినియోగిస్తాము, దీనికి గల చరిత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పసుపు కుంకుమ అనేది సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపాలు. భగవంతుని పూజ లోపల మనం వినియోగించేటటువంటి, భగవంతానికి భక్తునికి అనుసంధానం చేసేటటువంటి గొప్ప దివ్య సౌభాగ్యాన్ని పసుపు కుంకుమగా వర్ణిస్తారు. పసుపుని ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా సింధూరంగా పెట్టుకుంటారు, నుదిటిన పెట్టుకుంటారు, కుంకుమగా పెట్టుకుంటారు. అదేవిధంగా పసుపుని నూతన వస్త్రాలకి పూజిస్తారు, గోవుని పూజిస్తారు, ఇంటి వాకిళ్ళకి గుమ్మాలకి పూజిస్తారు. కుంకుమని పసుపుతో పాటుగా ప్రతి ఒక్కరూ పూజల్లో వినియోగిస్తారు. ఆడవారైతే కనుక వారికి సౌభాగ్య స్థానాలలో కుంకుమకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భగవంతుడికి ప్రతి ఒక్కరూ కూడా ఏ మందిరం వెళ్ళినా కానీ కుంకుమ పెట్టుకుంటారు. భగవంతుని ఆశీర్వాదం అనేది పసుపు కుంకుమతో తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చి పూర్వకాలంలో ఋషి వాపనుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేటటువంటి వారు పరమ విష్ణు భక్తులు. భగవంతుడికి ఎందుకు వారి జీవిత కాలంలో వారికి ఏదో తెలియని అసంతృప్తి వల్ల వాళ్ళు వైరాగ్యం వచ్చి ఘోర తపస్సు చేయడం జరిగింది. వారి జీవితంలో వారు భగవంతునితో సత్యము నిత్యము వారు భగవంతుని శరీరం పైన ఉండాలి, అదేవిధంగా భక్తులకి అనుసంధానంలో ఉండాలి. భగవంతునికి భక్తునికి మధ్యలో గల వాళ్ళు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండిపోవాలని ఘోర తపస్సు చేస్తే ఆ విష్ణుమూర్తి వారికి ఒక వరం ప్రసాదించడం జరిగింది. ఆ వరం వల్ల ఆ భగవంతుడు ఎవరైనా పూజించని, అది ఏ కార్యమైనా కానీ పసుపు కుంకుమ రూపంలో మీరు జీవితకాలము ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క దేవతకి మీరు మీ జీవితకాలము యందు ఈ విధంగా భక్తులకి భగవంతుడికి అనుసంధానమయ్యి మీ యొక్క సేవము సౌభాగ్య రూపంలో ఈ పసుపు కుంకుమకి ప్రాధాన్యత ఆ వరం వల్ల లభించడం జరిగింది. అందుకే మనం కొత్త పెళ్లిగా చేసుకున్నా కానివ్వండి, ఇంటికి పూజలు చేసినా కానివ్వండి, ఇంటికి గుమ్మాలు కట్టినా కానివ్వండి, ఏ కార్యం చేసినా సనాతన ధర్మంలో పసుపు కుంకుమ లేనిది జరగదు. ఏ వస్తువులు నూతనంగా కొన్నా పసుపు కుంకుమ పెట్టందే జరగదు. పసుపు కుంకుమ మంగళానికి కారకులు. ఎక్కడైతే మంగళం ఉంటుందో అక్కడ శుభం ఉంటుంది, సౌభాగ్యములు ఉంటుంది, అక్కడ సాక్షాత్తు భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. పసుపుతో కుంకుమతో సాక్షాత్తు భగవంతున్నే మనం ముద్దగా చేసి ఆ భగవంతునికి ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు. అంత పవిత్రమైనది పసుపు. భగవంతుని యొక్క కుంకుమ పెట్టుకొని ఎక్కడికి దూరంగా వెళ్ళినా కానీ అది మంగళం. వెళ్ళినటువంటి పని అనేది శుభకార్యాలు అనేది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ కార్యం మీద పోయినా దిగ్విజయంగా జయంగా వారు జయం చేకూర్చుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు, అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. స్త్రీకి పసుపు కుంకుమ అనేది వారికి ఉన్నటువంటి సకల సౌభాగ్యాలలో ఈ పసుపుకి ఈ యొక్క కుంకుమకి చాలా అనేది వారికి రుణబంధం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క మాతృమూర్తికి పూజలలో వినియోగించుకోవడానికి, వారి యొక్క సౌభాగ్య స్థానాలకి, వారు భగవంతుని భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి, వారి జీవితంలో సంతోష సుఖాలతో కుటుంబంలో ఉండటానికి ఆ పసుపు అనేది స్త్రీలకు రుణబంధంగా భగవంతుడు వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఇచ్చినటువంటి గొప్ప వరం. జై శ్రీమన్నారాయణ. సర్వేజన లోక సంస్థ సుఖినో భవంతు. ధర్మో రక్షత రక్షత. గోవిందః.